ప్రపంచ విమాన ప్రమాదాల చరిత్రలో మరో పెను విషాదం చేరింది. 224 మందితో వెళ్తున్న రష్యా విమానం ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో కూలిపోయింది. 217 మంది ప్రయాణికులు, 7 సిబ్బందితో మెట్రోజెట్ సంస్థకు చెందిన ఎయిర్బస్ A321 విమానం KGL 9268 ఈజిప్టులో షామ్ అల్ షేఖ్లోని రెడ్ సీ రిసార్ట్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్కు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన 23 నిమిషాలకే గగన రద్దీ నియంత్రణ కేంద్రానికి మెట్రోజెట్ విమానానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. లోహ విహంగం గల్లంతుపై కలకాలం కొనసాగుతుండగానే విమానం సురక్షితంగా ఉన్నట్లు కాసేపు వార్తలొచ్చాయి. అయితే రష్యా విమానం కూలిపోయినట్లు ఈజిప్టు ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్ మహమ్మద్ ప్రకటించారు. సినాయ్లో శకలాలు గుర్తించినట్లు తెలిపిన ఆయన తదుపరి చర్యల్ని పర్యవేక్షించేందుకు అత్యున్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. సినాయ్ ద్వీపంలోని దక్షిణ అల్ ఆరిష్లో ప్రమాద స్థలికి చేరుకున్న వైద్య భద్రతా సిబ్బంది ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 5 చిన్నారులు సహా 100 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికితీశారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు రష్యాకు చెందిన పర్యాటకులేనని తెలుస్తోంది.